హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. నేను మీ లాస్య అండి. వైజాగ్లో అతిపెద్ద హ్యాపెనింగ్ బీచ్ ప్లేస్ అంటే అది రిషికొండ బీచే అండి. ఆ రిషికొండ బీచే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ రిషికొండ బీచ్లో ఓన్లీ బీచే కాదండి, చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఆఫ్కోర్స్ అన్ని బీచెస్ దగ్గర కొంచెం అయితే షాపింగ్ ఉంటుంది, బట్ ఇక్కడైతే చాలా ఎన్లార్జ్గా అయితే షాపింగ్స్ అయితే ఉంటాయి. ఆ షాపింగ్స్ కూడా మీకైతే లిటిల్ బిట్గా అయితే చూపిస్తాను. గెట్ రెడీ టు ద వీడియో. చూస్తున్నారు కదా, ఇవన్నీ పిల్లల బొమ్మలే అండి. దాదాపు ఫుల్గా బీచ్లో ఆడుకునేటి అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదైతే మేమైతే పర్చేస్ చేసినాము. మా పాప అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా దాని అయితే వాడేసింది. చాలా మంచి అంటే క్వాలిటీ అన్నీ కూడా ఉన్నాయి. చూసారా, ఇది ఒక షాప్ అండి. చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఒక షాప్కి వెళ్ళినాం. అన్నీ దాదాపు సేమ్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు గవ్వలతోని తయారు చేసిన మన అద్దము, డెకరేటివ్ ఐటమ్స్ ఇట్లా ఉన్నాయి కదా, మనం మెయిన్ డోర్కి వేసుకుంటాం కదా, ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. నేను అసలు ఒక్కటి కూడా తీసుకోలేదు. మా భావన అసలు అద్దన్నాడు. ఇక్కడైతే ఫుల్ కీ చైన్స్, గవ్వలతో చేసిన ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళినట్టయితే రిషికొండ బీచ్కి డెఫినెట్గా బై చేయండి, ఎందుకంటే అలాంటివి ఇంకెక్కడ దొరకాయండి. చూస్తున్నారు కదా, ఇదే అండి రిషికొండ బీచ్ దగ్గర అయితే పార్కింగ్ ప్లేస్ అయితే ఫుల్ ఉంది. నా వెనక చూస్తున్నారు కదా, ఫుల్ పార్కింగ్. అది చూస్తేనే అర్థమైపోతుంది లోపల ఎంతమంది ఉన్నారు ఏం కథ అని. చూస్తున్నారా చీకులు, నాకు చాలా ఇష్టం. మన సైడ్ అసలు దొరకవు. ఇంకా అటు సైడ్ వెళ్తే దొరుకుతాయని చెప్పి డెఫినెట్గా పర్చేస్ చేసిన. అండ్ మంచిగా నేను ఎక్కదాన్ని తినేసిన, నాకు మంచిగా అనిపించింది. అవి అయితే చూస్తున్నారు కదా, బీచ్కి అయితే వచ్చేసినాం. అసలు రిషికొండ బీచ్ గురించి చెప్పాలంటే వైజాగ్లో చాలా బీచెస్ ఉంటాయి కదండి. అన్ని బీచెస్లో కన్నా ఇది ఒక బెస్ట్ క్లీనెస్ట్ బీచ్ అని చెప్పారండి. బట్ నాకైతే వాటర్ అనేవి అంత క్లీన్గా అనిపించినాయి, కానీ బయట ఒడ్డుకు అయితే కొంచెం ప్లాస్టిక్ పేపర్ అన్నీ అయితే ఫుల్గా ఉన్నాయి. నేనైతే కవర్ చేసి అయితే తీసిన, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. బట్ అన్ని బీచెస్ కానీ ఇది ఒక్కటైతే క్లీనెస్ట్ బీచ్ అని చెప్పేసి ఒక అవార్డు కూడా వచ్చిందంట. ఇది అప్పుడు ఫేమస్ అయింది కాదండి. 1980s నుంచి ఇది ఒక బెస్ట్ సీనిక్ ప్లేస్, టూరిస్ట్ ప్లేస్ అని చెప్పేసి అప్పటి నుంచి ఫేమస్ అవుతుంది. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది ఆర్కే బీచ్కి అయితే వెళ్తారు కదండి. ఆర్కే బీచ్ నుంచి జస్ట్ రిషికొండ బీచ్కి 26 minutes మాత్రమే పడుతుంది, జస్ట్ 13 kilometers. మనకి ఇన్కేస్ 15 minutesలో కూడా రావచ్చు. డెఫినెట్గా ఇదైతే మిస్ కాకండి. రిషికొండ బీచ్ కూడా చాలా హ్యాపెనింగ్ ప్లేస్ వైజాగ్లో. అండ్ కైలాసగిరి నుంచి చాలామంది వెళ్తారు కదా, కైలాసగిరి నుంచి కూడా రిషికొండ బీచ్ అనేది జస్ట్ ఒక 9 kilometers ఉంటుంది, 20 minutes అలా పడుతుంది అంతే. డెఫినెట్గా ఇదైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే లాస్ట్ భీమిలి బీచ్కి అయితే వెళ్ళినాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి, నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. భీమిలి బీచ్ నుంచి రిషికొండ బీచ్ జస్ట్ 26 minutes మాత్రమే ఉందండి. 16 kilometers ఉంది, ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. చాలా బాగుంది, డెఫినెట్గా విజిట్ చేయండి రిషికొండ బీచ్ కూడా. అంటే చాలా బీచెస్ ఉంటాయి కదండి, అవన్నిటికన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్. దేనికంటే అంటే పొల్యూటెడ్ కాకుండా అండ్ న్యాచురల్ బ్యూటీ అనేది ఇక్కడైతే ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే వాటర్ కూడా క్లియర్గా బ్లూ వాటర్ అయితే ఉంది. అండ్ ఒడ్డునైతే మనకి క్లియర్గా గోల్డ్ శాండ్ అయితే ఉంది. మనం బీచ్లో భీమిలి బీచ్లో గమనిస్తున్నట్టయితే మనకి బ్లాక్ అయితే శాండ్ ఉంటుంది, బట్ ఇక్కడైతే క్లియర్ కట్గా గోల్డెన్ శాండ్ అయితే ఉంది. చాలామంది టూరిస్ట్ని ఇట్లనే అట్రాక్ట్ చేస్తుంది. బ్లూ వాటర్ అండ్ శాండ్ కూడా చాలా నీట్గా అవుతుంది. అందుకే ఇదైతే మెయిన్ స్పాట్ అయిపోయింది బీచెస్ కి. ఫస్ట్ అయితే అసలు వైజాగ్ బీచెస్ గురించి చెప్పాలంటే, వైజాగ్ బీచెస్ చాలా బీచెస్ ఉన్నాయి. ఈ బీచ్ కూడా మనకి రిషికొండ బీచ్ అనేది కూడా కోస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్, అంటే బే ఆఫ్ బెంగాల్ అనేది పెద్ద సముద్రం ఉంటుంది, దాని ఒడ్డున మనకి ఇట్లా అయితే వైజాగ్ బీచెస్ అనేది ఉంటాయి. అండ్ బే ఆఫ్ బెంగాల్ అంటే కొంతమంది అర్థం కావాలంటే బంగాళాఖాతం అంటారు కదండి, అదే ఈ బే ఆఫ్ బెంగాల్. అండ్ ఇక్కడ ఈ రిషికొండ బీచ్లో మెయిన్గా అన్ని బీచెస్ కన్నా తేడా ఏంటంటే, ఈ బీచ్లో మనకి స్విమ్మింగ్ స్పాట్స్ ఉంటాయి అండ్ చాలా వాటర్ స్పోర్ట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. లైక్ మన జెట్ స్కీకింగ్ కానీ, స్కైలింగ్ కానీ, కయాకింగ్, స్నోరింగ్ అన్ని చాలా వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, చాలా పారాసైలింగ్, ఇవన్నీ బోటింగ్ కూడా ఇక్కడ మెయిన్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. చాలా బాగుంది బీచ్, ఇవన్నీ కూడా ఫెసిలిటీ చాలా బాగున్నాయి. మనకి ఇంకా ఇట్లా జీప్ మీద తీసుకెళ్తా అంటారు కదా, మనకి వీడియోస్ ఫొటోస్ ఇవ్వతారు, అలాంటివి కూడా ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంది. చాలా పెద్దగా అయితే ఉంది రిషికొండ బీచ్, చాలా బాగుంది. చాలా మంది ఉన్నారు ఇక్కడైతే. అండ్ మెయిన్గా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మనకి వీకెండ్స్లో చాలా మంది వస్తారంట, పాపులర్ స్పాట్ వీకెండ్ అంట ఇదైతే. అండ్ ఫ్యామిలీ కూడా చాలా మంది అయితే వచ్చినారండి. చాలా మంచి పీస్ఫుల్ అయితే ఇక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడైతే మా వారు చూసారు కదండి, ఇక్కడ శాండ్లో రాద్దాం అనుకుంటున్నారు, బట్ రాసిన ప్రతిసారి అయితే వాటర్ వచ్చి కొట్టుకుపోతుంది ఆయన రాసిందల్లా ప్రతిసారి. బట్ ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతిసారి రాయడం అయితే స్టార్ట్ చేసిండు. అట్ లాస్ట్కి రాస్తాడు, బట్ అది కూడా మళ్ళీ పోతుంది.
ఫుల్ సార్లు అట్లా ట్రై చేస్తూనే ఉండిపోయాడు. చాలా మంచిగా అనిపించింది. బెస్ట్ ప్లేస్ అసలు అన్ని బీచెస్ కన్నా ఈ బీచ్ నాకు చాలా బాగా నచ్చింది. కంపేర్ టు ఆర్కే బీచ్, భీమిలి బీచ్తో పోలిస్తే రిషికొండ బీచ్ అనేది చాలా బాగుంది. కొంతమంది రిషికొండ అంటారు, కొంతమంది ఋషికొండ బీచ్ అని కూడా అంటారు. 2 టైప్స్లో దీనికైతే పేరు వచ్చేసి చూసారు కదా, LS అని రాసిరు. లాస్ట్ ఇయర్ శ్రీనివాస్ మా ఆయన నా పేరే ఫస్ట్ పెట్టిండు ఎల్ అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. ఆయన అయితే కంప్లీట్ చేసిండు. తర్వాత నాకైతే రాయాలంది. అసలు అన్ని బీచ్కి వెళ్ళే చాలా మంది ఇలా అయితే పేర్లు రాస్తారు. అసలు నేను ఎప్పుడు రాస్తాను అనుకున్నాను కానీ నాకు కూడా ఛాన్స్ వచ్చింది మా ఆయన వల్ల. సో నేనైతే శ్రీనివాసన్ ఫస్ట్ రాసిన, శ్రీనివాసన్ రాసినాక లాస్ట్ ఇయర్ కూడా రాసిన. చాలా కష్టపడి అయితే రాసిన. అందులో రాయడానికి అయితే రాలేదు, బట్ నేనైతే కష్టపడి రాసిన. అండ్ నాకు ఇంకో భయం ఏంటంటే ఎక్కడ వాటర్ వచ్చేది ఒడ్డున వెళ్ళిపోతుందా అని చాలా భయం వేసింది. బట్ అక్కడ వరకు వచ్చి స్టాప్ అయింది. నేను రాసినాక మా పాప వచ్చి చూడండి అక్కడికి వేసినట్టు వాటర్లో పోస్తూ ఉండిపోతుంది. ఆమె వాటర్ పోసిన వెంటనే అలా వచ్చి నేను రాసినంతా పోగొట్టేసింది. అంత కష్టపడి కూడా వేస్ట్ అయింది. బట్ ఒక వీడియో అయితే తీసుకున్నాను. మా పాప అస్సలే ఏమంటారు భయపడలేదు వాటర్లోకి వెళ్ళడము. తను వాటర్లో ఎక్కువ ఆడుకోలేదు కానీ వాటర్ తీసుకుంటూ వెళ్ళి ఒడ్డున శాండ్తోనే ఆడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. పాప అయితే డ్రెస్ మొత్తం తప్పించింది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఇక్కడైతే టైం అయితే స్పెండ్ చేస్తారు. మేమైతే ఆర్కే బీచ్ కన్నా రిషికొండ బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినాము. డెఫినెట్గా మీరు కూడా అన్ని బీచెస్ కన్నా రిషికొండ బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మనకి ఫుడ్ కానీ వేరే యాక్టివిటీస్ చేయడానికి కానీ ఫుల్ మనకి ఇక్కడ ఏంటంటే ప్రొవిజన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్ని బీచెస్తో కంపేర్ చేస్తే. అండ్ ఇది కూడా కొంచెం సిటీకి దూరంగా చాలా ఏమంటే పీస్ఫుల్గా చాలా మంచిగా అవుతుంది. ఇక్కడ చూస్తారా మా మమ్మీ డాడీ, మా మమ్మీ రమ్మంటే రాలేదు, నేనే ఏమంటారు ఫోర్స్ చేసిన రమ్మని. ఎందుకంటే ఊరికి ఎంజాయ్ చేయలేరు, ఎప్పుడో ఒకసారి ఇలా ఎంజాయ్ చేస్తారు కదా, అందుకే వాళ్ళనైతే రమ్మను. వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినారు. చాలా మంచిగా అనిపించింది. మా మమ్మీ డాడీ కూడా అలా ఎంజాయ్ చేస్తుంటే నాకైతే. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఒకసారి అయితే వాటర్లోకి వెళ్ళినాము కపుల్స్ అని చెప్పేసి. మా మమ్మీ అయితే మా మోక్షని అయితే అలా చూసుకుంటూ ఉండిపోయింది. మా మోక్ష అసలు ఎక్కడ ఆగలేదు. వాటర్లోకి వెళ్ళడం, వాటర్ తీసుకోవడం, మళ్ళీ ఒడ్డుకెళ్ళి ఆడుకోవడం. అసలు భయపడలేదు వాటర్ వస్తుంటే కూడా. చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అట్లా ఫోజులు అవి ఇచ్చుకుంటా ఫొటోస్ అయితే చాలా బాగా దిగినాం మేమైతే. నాకు చాలా నచ్చింది ఈ ప్లేస్. గోవాలో అయితే మాకు ఎవరు తీయడానికి లేరు, బట్ ఇక్కడైతే మా మమ్మీ డాడీ అందరం మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ త్రూగా. గోవాకి అయితే జస్ట్ అందరు ఫ్యామిలీ అయితే వెళ్ళారు, బట్ వైజాగ్ మాత్రం అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళొచ్చు. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసే. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్ అనేది. మేమైతే ఫుల్ ఫొటోస్ అన్నీ దిగినాము. అక్కడ వాటర్ చూస్తుంటే మాత్రం వాటర్ నుంచి అసలు మనకి ఇంకా ఎడ్జ్కి ఇంకేం కనిపించట్లేదు, వాటర్ అంతా బాగుంది. చాలా ఎంజాయ్ చేసినాం. ఈ వాటర్ చూసారు అక్కడ ఆకాశం వాటర్ ఇట్లా తాకుతున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది బీచ్. కొంచెం క్లైమేట్ ఏంటంటే ఈవినింగ్ అవుతున్నా కొద్దీ ఇంకా మంచిగా కనిపించింది. ఏమంటారు బీచ్ అంతా కూడా చాలా మంచిగా అవుతుంది. అటు సన్, బీచ్, కలర్స్ చాలా అంటే ఒక బెస్ట్ సీనిక్ ప్లేస్. మనం ఒకసారి లైఫ్లో ఒకసారి ఇట్లాంటిది ఎంజాయ్ చేయాలి. అంతే అండి. మా పాప అయితే ఫుల్గా ఆడుకుంది. ఇసుకలో తనకి ఇంకా ఎలా ఆడుకోవాలో తెలీదు, బట్ అయినా కానీ తను చాలా బాగా ఆడుకుంది. ఇంకా పోన్ ఇంకా బాగా ఆడుకుంటుంది అని హోప్ అని నాకు. ఓకే, తను తీసుకున్న మనం వస్తువులకి న్యాయం చేసింది, అంతే నేను చెప్పగలను. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. బావ, నేను, పాప అయితే. మా పాప అయితే మొత్తం తడిసిపోయింది, ఎక్కడ ఆగుతలేదు, అంత ఎంజాయ్ చేసింది. మేమిద్దరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మా డాడీ మమ్మీ పాపని చూసుకున్నారు, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అక్కడ బ్లూ కలర్ వాటర్లో అట్లా చూస్తుంటే అసలు వాటర్లోనే ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది వాటరు అలలంతా కూడా. నాకు యాక్చువల్లీ వాటర్ అంటే కొంచెం భయము, ఎక్కువ భయం కాదు, ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు, అందుకే వాటర్లోకి వెళ్ళడానికి భయం వేస్తుంది. బట్ మనకైతే ఇక్కడ కింద నుంచి ఇట్లా పై వరకు అట్లా ఉంటుంది. ఎక్కువ వాటర్ లేని చోట మనం ఇట్లా ఎక్కువసేపు ఉండొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. నాకు చాలా అంటే చాలా నచ్చింది రిషికొండ బీచ్. మేము ఇట్లా ముందటికి వెనక్కి చాలా ఏమంటారు హ్యాపీగా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసినాం. నాకు చాలా నచ్చింది. మనం ఇఫ్ ఇన్ కేసు లైఫ్లో చాలా బిజీ అయిపోతాం, బట్ వన్ డే ఇక్కడికి వచ్చినట్టయితే మంచి పీస్ఫుల్ హ్యాపీ లైఫ్ని అయితే ఇక్కడ మనం గడపచ్చు. మేమైతే వన్ డేనే వచ్చినాము వైజాగ్లో చాలా ప్లేసెస్ తిరిగినాము. నేను అన్ని వీడియోస్ పెట్టాను, డెఫినెట్గా వాచ్ చేయండి. మీరు ఇఫ్ ఇన్ కేస్ వైజాగ్కి రావాలి మళ్ళీ 2-3 డేస్ టైం వేస్ట్ అస్సలు అనుకోకండి. మనం వన్ డేలో కూడా వైజాగ్ అంతా చుట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ వైజాగ్. మనం ఎక్కడికో వెళ్తాం కదా అదర్ కంట్రీస్ లేకపోతే వేరే స్టేట్స్కి, మన ఏపీలోనే చక్కటి వైజాగ్ సిటీలో మంచి బీచెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా విజిట్ చేయండి అందరూ కూడా. అండ్ ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నానంటే, అందరూ బీచెస్కి వెళ్తారు కదా, బీచ్కి వెళ్ళినప్పుడు
దయచేసి ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ కూడా అక్కడే పడేయకండి, తిన్నది అక్కడే పడేయకుండా మంచి డస్ట్బిన్ అట్లా అంటే వేయండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి ఇంత మంచి నేచర్ అనేది మనం మిస్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇక్కడైతే మంచిగా గార్డ్స్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఉన్నారు. మనం ఇన్ కేసు లోపలికి వెళ్ళినట్టయితే వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. పిల్లలైతే జాగ్రత్తగా చూసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే మనము ఎంజాయ్ చేస్తుంటే పిల్లలు కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మా పాప అయితే అసలు ఎక్కడ ఆగలేదు, వాటర్ వచ్చినా భయపడలేదు, అంత బాగా ఎంజాయ్ చేసింది వాటర్లో. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము బ్యూటిఫుల్ వ్యూతోని. ఈ బీచ్ అయితే చాలా బాగుంది, బెస్ట్ సీనిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది అయితే టూరిస్టులకు మాత్రము. మీరు కూడా వెళ్ళినట్టయితే డెఫినెట్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. మీరు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే మధ్యలో ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ మీకు షేర్ చేసినట్టయితే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది వీడియో. అందుకే ఒకసారి అయితే ఒక లైక్ ఇచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నొక్కగానే అక్కడైతే మీకు బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ నొక్కగానే నోటిఫికేషన్స్ అని వేరే ఉంటాయి. అక్కడ ఆల్ బటన్ నొక్కినట్టయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, లేకపోతే ఏ నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ వస్తున్నట్టయితే మీరు నా ఫుల్ ఫ్యామిలీ వీడియోస్, ఫన్ అండ్ ఫ్యామిలీ వేరే ఫుడ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో నా వీడియోస్లో టోటల్గా యూట్యూబ్ ఛానల్లో. మీకు నచ్చిందా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా వైజాగ్ వెళ్దాము అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ట్రిప్ వేద్దాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్. అండ్ మీరు ఇన్ కేస్ వైజాగ్ వెళ్దాం అనుకున్నట్టయితే డెఫినెట్గా అక్టోబర్ టు మార్చ్ మధ్యలో వెళ్ళండి. అంతే నేను చెప్పదలుచుకునేది. మీరు ఇంకా వీడియోస్ కావాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.